నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను శరీరం చేసే తప్పుకి ఆత్మ ఎందుకు శిక్షని అనుభవిస్తుంది అనే ఒక కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ముందు నా కంటెంట్స్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, సబ్‌స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఈ వీడియోకి ఇన్‌స్పిరేషన్ అనేది నాకొక యూట్యూబ్ కామెంట్ వల్లొచ్చిందండి. వారు శరీరం చేసే తప్పుకి ఆత్మ అనేది ఎందుకు శిక్షని అనుభవించాలి అని కామెంట్ చేశారు. వారి కోసమే నేను వారిలా ఎవరికైతే ఈ ఆలోచన ఉందో వారందరికీ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేశాను. హోప్ ఇట్ హెల్ప్స్ యూ టు అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్. స్వర్గం, నరకం. ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా మత గ్రంథాల్లో ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఆత్మ అనుభవిస్తుంది అని చెప్పి చాలా సర్క్యులేట్ అవుతున్న విషయమే మనకు తెలియంది కాదు. ఈ నరకానికి లేదా స్వర్గానికి వెళ్ళే అర్హతను చూసినట్టయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఈ మత గ్రంథాలని మీరు గుడ్డిగా ఫాలో అయితే మీరు స్వర్గానికి వెళ్తారని, లేదా ఆ మత గ్రంథాల్లో చెప్పినట్టు మీరు ఫాలో కాకుండా మీ మతాన్ని ప్రశ్నించినా, మీ మత గురువుల్ని వ్యతిరేకించినా, మీరు మతం మారినా, మీ మతాల్లో చెప్పిన దేవుళ్ళని కాకుండా వేరే దేవుళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని రిలీజియన్స్ పీపుల్ యొక్క మైండ్ మీద రుద్ది, ఆ మైండ్‌ని కంట్రోల్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేసి కంట్రోల్ చేస్తున్నారు. ఇవి పాపులర్ కాన్సెప్ట్స్ అరౌండ్ ద వరల్డ్. హిందూయిజంలో కూడా ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. నేను లేవని మాత్రం చెప్పనండి. కానీ సనాతన ధర్మం ఎప్పుడూ స్వర్గం, నరకం అనేది శాశ్వతం కాదు అని చెప్తుంది. నువ్వు నీ శరీరంతో ఉన్నప్పుడు చేసే కర్మని ఆధారం చేసుకొని పుణ్యం ఉంటే అది పుణ్యాన్ని అనుభవిస్తుంది. లేదా నరకం ఉంటే అది నరకాన్ని అనుభవిస్తుంది. కానీ ఖచ్చితంగా అది జన్మనైతే తీసుకుంటుంది మళ్ళీ. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? ఈశ్వరుడు శాశ్వతం. ఈశ్వరుడు పట్ల జ్ఞానాన్ని పొందడం అనేది శాశ్వతం కాబట్టి, అది నేర్చుకోవడం కోసం మళ్ళీ మనం శరీరం తీసుకోవడం జరుగుతుంది అని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సనాతన ధర్మం గుడ్డిగా మతాన్ని ఫాలో అవ్వమని మాత్రం ఖచ్చితంగా చెప్పదండి. 100కి 100 నేను చెప్తున్నాను. ఈ ధర్మంలో పుట్టిన వారికి మనం తరచుగా వినే విషయమే శరీరం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ శాశ్వతం కాదు అనేది పక్కన పెడితే, మరి ఏది శాశ్వతం అనేది ఇంకో కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ శాశ్వతం కాని వస్తువుతో మనం ఏం చేస్తున్నాం? అది చేసిన విషయం మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈశ్వరుడి కృప వల్ల మానవుడిగా మనం జన్మిస్తామని సనాతన ధర్మంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఈ విశ్వంలో ఎవరికీ లేనట్టు కేవలం మనిషికి మాత్రమే కర్మ చేసే అధికారం ఉందండి. ఈ కర్మలో మంచి అయినా ఉండొచ్చు, చెడైనా ఉండొచ్చు. కానీ ఈ కర్మ అనేది కేవలం ఒక వ్యక్తి మైండ్‌సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ శరీరం అనేది పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చాలా టైప్ ఆఫ్ స్టేజెస్‌ని దాటుకుంటూ వెళ్తాం. ఒకప్పుడు శిశువుగా, తర్వాత చైల్డ్‌గా, తర్వాత టీనేజర్‌గా, తర్వాత యూత్‌గా, తర్వాత మిడిల్ ఏజ్ అండ్ లాస్ట్ స్టేజ్ అయిన ఓల్డ్ ఏజ్. ఇలా ఒక్కొక్క ఏజ్‌లో మన ఫిజికల్ కెపాసిటీ అనేది, అలాగే మన అండర్‌స్టాండింగ్ లెవెల్ అనేది ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాగే మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎంతో కర్మని చేస్తాం. నేను చెప్పాను కదా! కేవలం మనుష్యుడికి మాత్రమే కర్మ చేసే అధికారం ఉంది. ఆ కర్మ అనేది మంచి, చెడు అనేది మన మీదే ఆధారపడి ఉంటుందండి. ఈ జన్మలో నేను చాలా విషయాలు నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు. కొన్ని విషయాలు నేను అంగీకరించొచ్చు, కొన్ని విషయాలు నేను అంగీకరించకపోవచ్చు. ఏదైనా గానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై మైండ్ అండ్ అండర్‌స్టాండింగ్ లెవెల్ అండ్ యాక్సెప్టెన్స్. మన
అర్థం చేసుకునే విధానమే కాదండి, మనం స్వీకరించే విధానం మీద కూడా మన పరిణితి అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆత్మకి ఎప్పుడైనా ఏంటి అనంటే, అది ఈశ్వరుడి పట్ల జ్ఞానాన్ని పెంచుకొని, మోక్షాన్ని పొందడం అనేది సనాతన ధర్మం చెప్తుంది. ఆ పదంలో పయనించేంత వరకు ఈ శరీరం అనేది పుడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు జ్ఞానాన్ని పొందాలని ఆలోచిస్తామో, అప్పటినుంచి మన జీవితంలో మార్పు, ఆలోచనలో మార్పు అనేది ఆరంభమవుతుంది. ఇప్పుడు ఈ పాపం, పుణ్యం ఏదైతే ఉందో, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనం ఎంతో కర్మని చేస్తామని చెప్పాం కదండీ! ఆ కర్మని మనం మొత్తం శరీరంతో అనుభవించలేం. ఒక బ్యాలెన్స్ అనేది ప్రకృతిలో ఉండాలి. ఇది ఎల్లప్పుడూ ఈ శరీరం అనేది దుఃఖాన్ని అనుభవించకూడదు. అలాగే ఈ శరీరం అనేది ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవించకూడదు. ఇది నేచర్ యొక్క రూల్. సో, మన లైఫ్‌లో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము. అలా అని సాడ్‌గా కూడా ఉండము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ కర్మ. మనం ఏ కర్మ అయితే చేస్తామో, ఆ కర్మను బేస్ చేసుకొని ఈ బాడీ అనేది ఆ కర్మను అనుభవిస్తూనే ఉంటుందండి. మన గుడ్ అండ్ బ్యాడ్ కర్మని బ్యాలెన్స్ చేస్తూ, ఇది ఒక స్టేజొచ్చినప్పుడు అంతరించిపోతుంది. ఈ శరీరం పతనమైపోయి పిండాండంగా వచ్చింది బ్రహ్మాండంలో బూడిద కుప్పగా అయిపోతాం. ఈ శరీరం బూడిద అయిపోయాక మన ఎన్ని సంవత్సరాలు చేసిన కర్మ అనేది ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆ కర్మని మన ఆత్మ క్యారీ చేస్తుందండి. మనం చేసే ఆ పుణ్య, పాపాల కర్మని మన ఆత్మ తేజస్సు, ఆత్మ కూడా పరిణితి చెందుతూ ఉంటుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ తేజస్సు, పరిణితి, శక్తి అనేది ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు చేసిన కర్మ మీద డిపెండ్ అవుతుందండి. ఈ ఆత్మ అనేది పరిణితి చెందిందంటే, ఇది నెక్స్ట్ లైఫ్‌లో ఇంకా బెటర్ లైఫ్‌ని అనుభవిస్తుందని, లేదా ఇంకా జ్ఞానం వైపు ఇంకా ఏదో నేర్చుకుంటుందని, ఇవన్నీ మనం ప్రెజెంట్ చేసే ఈ కర్మ, ఈ లైఫ్‌లో చేసే ఆత్మ కర్మ మీద అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడు ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందండి. చాలా సమయంలో మనం చేసే తప్పులు మనకి మన మనస్సాక్షి నుండి ఇది చేయకూడదని, లేదా ఇలా చెయ్యాలని జవాబొచ్చినప్పుడు కొన్నిసార్లు చాలామంది మనమే లేదా నేనే అహంకారంతో నా మనస్సాక్షిని తొక్కేయడమో, లేదా నేను చెడు వైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడమో, ఇలా స్వయంగా నేనే నిర్ణయాలు తీసుకుంటాను. ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడనేది నా ఆత్మ నాకు మనస్సాక్షి అయ్యి సహాయం చేయడానికి ప్రయత్నించిన, లేదా నా పుణ్యకర్మ అనేది మనస్సాక్షిగా వచ్చి నాకు సహాయం చేయాలని ప్రయత్నించిన ఆ క్షణం నేను రైట్‌ని ఎంచుకోకుండా, నా అహంకారాన్ని నేను చూసుకొని రాంగ్ పాత్‌లో ఎళ్తే, అది కూడా నా ఆత్మ మీద ఒక ప్రభావం చూపిస్తుంది. అది కూడా నా కర్మలో ఒక పార్ట్ కింద యాడ్ అవుతుంది. ఇలా ఈ శరీరం అనేది చాలా టైప్ ఆఫ్ కర్మనైతే చేస్తుంది. మనిషి శరీరంతో ఉన్నప్పుడు ఆలోచన ద్వారా, మాట ద్వారా, యాక్షన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్మ అనేది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేస్తూనే ఉంటాం. ఇందులో మంచిగా ఉంటుంది. చెడనేది మనం ఖచ్చితంగా అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు అది శరీరంతోటి అలాగే ఆత్మతో కూడా అనుభవిస్తాం. బోత్ మంచి, చెడు 2 అనుభవిస్తాం. సెల్ఫ్ చెక్ అలాగే ఆత్మ పరిశీలన అనేది మన ధర్మంలో బోధించే ఒక 2 గొప్ప కాన్సెప్ట్స్ అండి. దీన్ని ఫైనలైజ్ చేయాలంటే ఒక 2 వర్డ్స్‌లో చెప్పాలంటే, ఎన్నో సంవత్సరాల కర్మ అనేది ఈ శరీరంతో చేసినప్పుడు, ఈ శరీరం కొంత అనుభవిస్తుంది. మిగిలిన కర్మ అనేది ఆత్మ స్వీకరించి, అది గత జన్మల నుండి వచ్చిన కర్మని, అలాగే మనం ఈ జన్మలో చేసే కర్మని, మన వచ్చే జన్మకి క్యారీ చేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, నేచర్ ఆఫ్ బాడీ అనేది ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించదు. అలాగే ఎప్పుడూ బాధని అనుభవించదు. ఇది ఒక సమయంలో ఆనందాన్ని, ఒక సమయంలో బాధని అనుభవించాల్సిన
వస్తుంది. మిగిలిన కర్మ అనేది ఎనర్జీ రూపంలో మన ఆత్మ క్యారీ చేస్తూ ఉంటుంది. సెల్ఫ్ చెక్ అలాగే మనస్సాక్షి అనేవి మన సనాతన ధర్మంలో బోధించే 2 గొప్ప కాన్సెప్ట్స్ అండి. వాటిని ప్రతి ఒక్కరూ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీగా చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. చివరిగా నేనొక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈశ్వరుడు ఈ శరీరానికి బాధని ఇచ్చారు అనంటే దానికి 2 కారణాలు. ఒకటి, నేను నా గత జన్మలో చేసిన పాపం ఏదో ఉంది. అది ఇప్పుడు నేను అనుభవించాల్సిన సమయం వచ్చింది. ఆ అనుభవించాల్సింది ఈ శరీరంతోటే. సమయం వచ్చినప్పుడు నేను అనుభవించనని గాని మాత్రం, లేదా తీసేయని మాత్రం కోరుకోకుండా, నాకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని, అలాగే ఎప్పుడు ఈశ్వరుడు పట్ల నాకు భక్తి ఉండాలి అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. 2, ఈ శరీరానికి కష్టం వచ్చింది అనంటే అర్థం, మనం వేరే వారికి వచ్చే కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక గుణపాఠంగా మనకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారండి. వారికొచ్చిన బాధను మాత్రమే ఏ కష్టంగా చెప్పడం, ఎదుటివారికి వచ్చే శారీరక బాధని పక్కకు తోసేయడమో, లేదా పట్టించుకోకపోవడమో, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మెంటాలిటీ అనేది చాలా మందికి మనం ఈరోజు చూస్తూ ఉంటాము. నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్తే, నాకు నీకంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉందని కొందరు చెప్పడం, లేదా నీ నాకు ఉన్న పెయిన్‌ని నేను నెగ్లెక్ట్ చేసి నేను ముందుకు వెళ్తున్నాను. నువ్వే అలా ఉన్నావని కొందరు ఈ టైప్ ఆఫ్ క్రిటిసైజ్ అయితే చేస్తారు. అలా చేయడం కూడా రాంగ్ అండి. మీకు తట్టుకునే శక్తి ఉన్నంత మాత్రాన ఎదుటివారి నొప్పిని మనం తీసివేయకూడదు. వేరే వారికి వచ్చే కష్టాన్ని మనం అర్థం చేసుకోవడం నేర్చుకోనంత వరకు ఈ శరీరంతో మనం కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాం. అవతలి వారి బాధని ఎప్పుడైతే హేళన చేసి ఆనందాన్ని పొందుతామో, ఖచ్చితంగా ఆ కష్టాన్ని మనం అనుభవించే సమయం కూడా వస్తుందని ఎప్పుడూ మర్చిపోకూడదు. మాట చాలా జాగ్రత్తగా మనం మాట్లాడడం నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్‌లో మాట ద్వారా ఎక్కువ కర్మని మనం మూటకట్టుకుంటాం. అది చాలా డేంజరస్. సో, అందరూ మౌనాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, లేదా ఆలోచించి మాట్లాడడం అనేది మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది. అలా అని నేను అంత పర్ఫెక్ట్ పర్సన్ అని అయితే చెప్పనండి. నేను తప్పులు చేస్తూ ఉంటాను. కానీ నేను ఆ తప్పుల నుండి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈశ్వరుడి దయ వల్ల నాకు నేను చేసే తప్పుల నుండి కొంతో ఏదో ఒకటి నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఐ హోప్ నా ఎక్స్‌ప్లనేషన్ ఈ కాన్సెప్ట్‌కి జస్టిస్ చేసిందని భావిస్తున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మ ఈ శరీరం మీద అధికారాన్ని హోల్డ్ చేసుంటుంది. ఈ శరీరాన్ని ఎలా వాడాలి అని చెప్పి మైండ్ చేసే నిర్ణయమే మన భవిష్యత్తుని, అలాగే మన ప్రెజెంట్‌ని కూడా నిర్ణయిస్తుంది. కర్మ అనుభవించడం అనేది 1, 2 రోజుల్లో అయ్యే విషయం కాదండి. అది సంవత్సరాల మీద, అలాగే జన్మాంతరాల వరకు అనుభవించేది కూడా కర్మ. బోత్ గుడ్ అండ్ బ్యాడ్. మనం ఏది చేసినా గానీ, అది ఖచ్చితంగా ఒక సమయంలో అనుభవించాలి. అది లైఫ్ ఈ శరీరంతో అనుభవించొచ్చు. లేదా ఆఫ్టర్ లైఫ్ స్వర్గం, నరకం అనే కాన్సెప్ట్ వల్ల కూడా మనం ఆ కర్మని అనుభవిస్తాము. మీకు నా కాన్సెప్ట్ నచ్చినట్టయితే డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అలాగే కమెంట్స్ అనేవి నన్ను మరింత వీడియోస్ చేసే ప్రోత్సాహాన్ని అందిస్తాయి. ఇక్కడి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతటి వరకు సెలవు. నమస్కారం.